ఎక్కడైనా పరిశ్రమలు వస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెంది స్థానికులకు ఉపాధి అవకాశాలు వస్తాయి. కానీ ఆ ప్రాంతంలో ఏర్పాటైన కంపెనీ ప్రజల పాలిట శాపంగా మారింది. థర్మల్ ప్రాజెక్టు నుంచి వెలువడే వ్యర్థాలు, దుమ్ము, ధూళితో పచ్చని పల్లెలు బూడిదగా మారాయి. పీల్చే గాలి, తినే తిండి, తాగే నీరు కలుషితమై ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అనారోగ్య సమస్యలు, చర్మ సంబంధిత వ్యాధులతో జీవితాలు మసకబారిపోయాయి. స్థానికులను వేరే చోటికి తరలించి పునరావాసం కల్పిస్తామంటూ 15 ఏళ్లుగా ప్రజాప్రతినిధులు మభ్యపెడుతూనే ఉన్నారు. నెల్లూరు జిల్లాలో థర్మల్ ప్లాంట్తో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఓ పరిశీలనాత్మక కథనం. చర్మాలు, జలుబులు, ఒళ్ళు నొప్పులు, గిల్లడం, దురదలు, వాంతులు, బేదులు కూడా వస్తాయి. ఇప్పుడు గీరుకుంటానే ఉన్నాం మేము. ఊపిరితిత్తులు నెమ్మి చేస్తే ఏం పిలుచుకుంటారు. ఊపిరితిత్తులు బూడిద వచ్చి ఇళ్ల మీద పడుతుంది. అన్నంలో కూడా పడిపోతుంది. బూడిదే పరంటకాలు కానీ కొట్టిందంటే బూడిదే, మేము తినే దాంట్లో బూడిదే, మా నీళ్ళల్లో బూడిదే, చిన్న పిల్లకాయలకు కూడా గాథ బొంగిపోతుంది. అసలు ఈ బూడిదే తినేస్తున్నాం మేము. వచ్చేసిందంటే పరంటకాలు కొట్టిందంటే అసలు మా ఇండ్లే కనపడవు, మా బతుకులు మరిగుంటాయి. ఆ చేపలు పట్టుకొని తినేదానికి కూడా చేపలు కూడా చచ్చిపోతున్నాయి ఉప్పు కాలంలో. ఆ పిల్లకాయలకి బూడిద సోవల్ల ముక్కలేకపోయి గందరగోళంగా కడుపులో ఏమంటే అదొక విధంగా ఒక్కోసారి బేదులు రావటం, వాంతులు రావటం, పిల్లకాయలు జ్వరాలు రావటం అలాగా ఉంటుంది. అది ఎంత తినేస్తున్నామో మాకేం తెలుసు. విన్నారుగా వీరి వేదన. పరిశ్రమలు వస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తే వారి నోట్లో బూడిద కొడుతున్నాయి యాజమాన్యాలు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి, గూడూరు, ముత్తుకూరు మండలాల్లో ఏర్పాటు చేసిన ఏపీ జెన్కో థర్మల్, సైలో థర్మల్ ప్లాంట్ల కేంద్రాల కారణంగా ఆ ప్రాంతాల్లో భూ, జల, వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. థర్మల్ ప్రాజెక్టు వల్ల పచ్చని పల్లెలు బూడిదతో నిండిపోయాయి. ఆహ్లాదకరమైన వాతావరణం మాయమై స్వచ్ఛమైన గాలికి ఆరుబయట నిద్రపోయే రోజులు దూరమయ్యాయి. కాలుష్య కోరల్లో చిక్కుకొని పల్లెలు కన్నీరు పెడుతున్నాయి. ముత్తుకూరు మండలంలోని నేలటూరు, ముసునూరు వారిపాలెం, మామిడిపూడి, పెడతా పోలూరు, పైనాపురం, తోటపల్లి, గూడూరు మండలంలోని వరకాయపూడి, మండపం, ఇసుక దొరువు గ్రామ ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయి. థర్మల్ ప్లాంట్ చిమ్నీల నుంచి వెలువడే పొగ, మసి గ్రామాలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇళ్లన్నీ దుమ్ము, ధూళితో నిండిపోయాయి. వేడికి చెట్లు మలమలా మాడిపోయాయి. పొలాలను దట్టమైన దుమ్ము కమ్మేయడంతో పంట దిగుబడి పడిపోయింది. చిన్న పెద్ద అనారోగ్య సమస్యలతో చితికిపోతున్నారు. కాలుష్యం వల్ల జుట్టు ఊడిపోయి యువతకు పిల్లనిచ్చేందుకు ముందుకు రావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కంపెనీలు వ్యర్థాలు వదలడం వల్ల దానివల్ల వాటర్ పొల్యూషన్ ఎక్కువైపోయింది. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఉండే ఊర్లో యూత్ ప్రాబ్లం ఏంటంటే హెయిర్ ఫాల్ అవుతుంది, జుట్టు రాలిపోతుంది. పెళ్లికి సంబంధాలు పోవాలన్నా కూడా మెయిన్ ప్రాబ్లం ఇదే అయిపోతుంది. పిల్లకాయలకి ఏంటంటే వాటర్ పొల్యూషన్, దానివల్ల దద్దులు, అది చర్మ వ్యాధులు అన్నీ రావడం జరుగుతుంది. మనకి ఎప్పుడైతే ఊరు షిఫ్టింగ్ అయిపోద్దో అప్పుడు మేజర్ అందరూ హ్యాపీగా ఫీల్. మ్యాక్సిమం 15 సంవత్సరాల నుంచి చెప్తున్నారండి. గవర్నమెంట్లు మారుతున్నాయి కానీ దీనివల్ల మనకి మెయిన్ పరిష్కారం అనేది ఏం లేకుండా. ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం ఏమన్నా మనకి సొల్యూషన్ తీసుకుని ఇస్తే మేమందరం చాలా హ్యాపీగా ఉంటాం. ఇక్కడ పొల్యూషన్ తగ్గాలంటే ముందు ఈ యాష్ పని క్లోజ్ చేయాలి. ఇటు పక్క చుట్టూ థర్మల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ హీట్ కూడా ఎక్కువ, అందువల్ల ఎక్కువ చెట్లు పెంచాలి. కాలుష్య రహిత గ్రామాల అభివృద్ధికి ఆయా సంస్థల నిర్వాహకులు సహకరిస్తున్నారని చెబుతోన్న మాటలు వాస్తవంగా కనిపించడం లేదు. ప్రజలకు మొక్కుబడిగానే మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. బొగ్గు నిల్వ కేంద్రాల్లో జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఊపిరందక ఊరు వదిలిపోలేక ఎప్పుడేం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ బతికీడుస్తున్నారు. ముందు గ్రౌండ్ ఉందన్నమాట, క్రికెట్ గ్రౌండ్ కూడా. దానిలో కూడా చాలా యాష్ వచ్చి పడుతూ ఉంది. ఈవెన్ బట్టలు వేసినా కూడా బట్టల మీద యాష్ వచ్చి పడుతుంది, ప్లేట్ల మీద, ఈవెన్ బైక్స్ మీద. జీవనోపాధి అయితే చాలా కష్టం ఉందండి ఈ ఊరు. నేను చిన్నప్పుడు నేను 3వ తరగతి చదువుతున్నప్పుడు చెప్పారనమాట ఊరు షిఫ్టింగ్ ఉంది. ఇప్పుడు నాకు గ్రాడ్యుయేషన్ అయింది, 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అయింది. ఇప్పుడు ఐఐటి బాంబేకి వెళ్తున్నాను. ఇంకా స్టిల్ దేర్ ఇస్ నో ఇంప్రూవ్మెంట్ ఉంది. జెన్కో పవర్ ప్లాంట్ ఏంటంటే ఇప్పుడు అక్కడ కాలువ తవ్వేశారు. సముద్రం పోయేదానికి వీలు కావడం లేదు. అక్కడ అంతా మిట్టబడిపోయి గందరగోళంగా ఉంది. ఆ నీళ్లు వదిలేశారు. అంతా ఇప్పుడు జెన్కోలాగా పోయినా కూడా మా ఆడ మనిషికి వచ్చి 8,500 ఇస్తున్నారు. మగ పిల్లడు పోతే 10,000, 12,000 అట్టిస్తున్నారు. దాన్నే తెచ్చి జీవనం కలుపుకుంటా
చేస్తా ఉన్నాం. 10-15 సంవత్సరాల నుంచి మామూలుగా తరలిస్తారని ఆశ మీదనే నిలబడి ఉన్నారు. ఈ రోజుకి కూడా దాన్ని రెస్పెక్ట్ ఏమి ఎత్తుకోవట్లేదు. ఉపాధి ఉద్యోగాలు వస్తాయనుకుంటే కూలీ పనులు కూడా సక్రమంగా దొరకడం లేదన్నది స్థానికుల మాట. థర్మల్ ప్లాంట్లకు దూరంగా పునరావాసం కల్పించాలంటూ 15 ఏళ్లుగా కోరుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. కూటమి ప్రభుత్వమైన సమస్య నుంచి గట్టెక్కించాలని కోరుతున్నారు.